మంచిగా ప్రార్థనకి వెళ్తున్నాడు, మంచిగా బైబుల్ చదువుతున్నాడు, మంచిగా దేవుని స్తుతిస్తున్నాడు, మంచిగా ఆయన ఒక క్రమంగా ఉన్నాడు. ఆయన అబద్ధం ఆడట్లేదు, దొంగతనం చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, పేకాట ఆడట్లేదు, గంజాయి తాగట్లేదు, మందులు తాగట్లేదు, మనుషులని మోసపరచట్లేదు. ఎంత పద్ధతిగా చర్చికి వెళుతున్నటువంటి ఈ వ్యక్తి ఎంత నీట్ గా ఉన్నాడు, ఎంత క్రమంగా ఉన్నాడు, ఎంత పద్ధతిగా ఉన్నాడు. అసలు ఇటువంటి వ్యక్తి యూదుల్లో ఎక్కడా కాడానికే కనపడలేదంటే. హల్లెలూయా. అంటే యూదులందరి చేత ఎటువంటి మంచి పేరు తెచ్చుకున్నాడంటే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ రోజు పిల్లరా, ఇదే మాట మన జీవితంలో మనకంటూ ఒక మంచి పేరు ఉందా? మన కుటుంబంలో మంచి పేరు ఉందా? మన బంధువుల కాడ మంచి పేరు ఉందా? మన స్నేహితుల కాడ మంచి పేరు ఉందా? మన అన్నదమ్ముల కాడ మంచి పేరు ఉందా? అక్కచెల్లెల కాడ మంచి పేరు ఉందా? మన యొక్క సంఘంలో మంచి పేరు ఉందా? మందిరంలో మంచి పేరు ఉందా? మనకంటూ ఒక మంచి పేరు. ప్రార్థనకి వెళ్ళే వారిని ఏమంటారంటే వాళ్ళు చాలా ప్రార్థనా పరులు అంటారు. హల్లెలూయా. వాళ్ళు అబద్ధం ఆడరు, వాళ్ళు దొంగతనం చేయరు, వాళ్ళు మనుషులు మోసం చేయరు అంటారు. ప్రార్థన కావాలి.